హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకీ, వెల్నెస్ కోచ్. నిన్న మార్కెట్లో ఇన్విటేషన్ చేయడానికి వెళ్ళామండి, మా క్లబ్కి ఇన్వైట్ చేయడానికి. సో ఒక సార్ అడిగారు, హెర్బల్ లైఫ్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా అని. సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా అంటే వస్తాయండి అని చెప్పాను నేను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అవునా అని చాలా కంగారు పడ్డారు. సో నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు కొన్ని నేను చెప్పాను అనమాట. ఫస్ట్ మనము చాలా వెయిట్ లాస్ అవుతాము, అదొక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. చాలా ఇంచ్ లాస్ అవుతాము, అదొక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. నాకున్న గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తగ్గిపోయింది, అదొక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది నాకు. సో నాకున్న ఏదైతే బ్యాక్ పెయిన్ రివర్స్ అయింది, నాకు అదొక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. సో ఇంకొంతమందికి, చాలా మందికి షుగర్ రివర్స్ అయిపోయింది, అదొక సైడ్ ఎఫెక్ట్. ఇలాగా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తుంది అని చెప్పాను. సార్ అయితే నవ్వారు. సో ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది న్యూట్రిషన్ అండి, న్యూట్రిషన్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది నాకు సెట్ అవుతుందో లేదో. ఇక్కడ సెట్ అవ్వడానికి ఏమీ లేదండి. సెట్ అవ్వడం అంటే ఫుడ్ తినే ప్రతి ఒక్కళ్ళకి ఇది న్యూట్రిషన్ అనమాట. మీరు అన్నం తింటున్నారంటే ఆ న్యూట్రిషన్ పడినట్టే మీకు. ఇది మనకి ఆ విధంగా డిజైన్ చేసి ఉంచుతారనమాట. సో మార్కెట్లో దొరికే కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నవి, బయట ఎలా పడితే అలా ప్రిపేర్ చేసే ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నవి. అవి తింటే ఏమవుతుంది, కొన్ని రకాల ప్యాకెట్స్ ఉన్నవి, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అవి తింటే ఏమవుతుందని మనం ఆలోచించట్లేదు. ఇలా వరల్డ్స్ నంబర్ 1 ప్లేస్లో ఉన్న ఒక న్యూట్రిషన్ని మనము క్వశ్చన్ చేస్తున్నాము, డౌట్ పడుతున్నాము. ఇంకొకటి లేబుల్ అనేది ఎవరు పాటించరండి. మార్కెట్లో ఏదైతే ప్యాకెట్ దొరుకుతుందో దాని మీద అసలు లేబుల్ మీద ఏముందనేది ఎవరు కూడా చూడట్లేదు ఈ మధ్య. ఆ లేబుల్ని పాటిస్తున్నారా లేదా, ఆ లేబుల్లో ఉన్నవన్నీ కూడా దాంట్లో ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేయట్లేదు అనమాట. ఒక డాక్టర్ సజెస్ట్ చేసిన టాబ్లెట్ ని మీరు ధైర్యంగా మీరు ఎలా అయితే వేసుకుంటున్నారో, అలానే ఒక 300+ డాక్టర్స్, ఒక 50+ పిహెచ్డి డాక్టర్స్, పిహెచ్డి సైంటిస్టులు, ఇది మీ ఇండియన్ క్లైమేట్ కంట్రోల్కి లేదా అదర్ కంట్రీస్కి మీకు కావాల్సిన విధంగా ఇది మీకు రెడీ చేశామని చెప్పేసి మీకు ఫుడ్ని డిజైన్ చేసి మరి మీకు పంపిస్తున్నారు అనమాట. మీకు కష్టాన్ని తగ్గిస్తున్నారు యాక్చువల్గా. ఈజీ టు ప్రిపేర్, ఈజీ టు క్యారీ, వరల్డ్స్ నంబర్ 1 మీల్ రీప్లేస్మెంట్ ప్లేస్లో ఉంది మనది. వరల్డ్స్ నంబర్ 1 ప్రోటీన్ షేక్ ప్లేస్లో మనదే ఉంది, హెర్బల్ లైఫే ఉంది. సో హెర్బల్ లైఫ్ మీద డౌట్ పడే వాళ్ళు కొంచెం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీ కోచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో మాకు రిజల్ట్ రావట్లేదు అంటే నేనేమన్నా పర్సనల్గా మిస్టేక్స్ చేస్తున్నాను అనేది మనము ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇది ఆటోమేటిక్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే అది అప్పటికప్పుడు వచ్చే ప్రాబ్లం కాదండి. ఇది ఖచ్చితంగా మనకు అంతకు ముందు నుంచే ఉంది. దాన్ని ఏమంటారు, దాన్ని మనము ఎప్పుడు కూడా చెక్ చేసుకొని ఉండము. సో షేక్ తీసుకోగానే మనకి ఫ్రీ మోషన్ అయింది, షేక్ తీసుకోగానే నాకు ఇట్లా వామిటింగ్స్ అయింది, హెడ్ ఎక్ వచ్చింది, ఇలాంటి చిన్న చిన్నవి తప్పితే ఇంకా మనకి హెర్బల్ లైఫ్ మీద చెప్పడానికి వేరే ఏముండవండి. సో మంచి ఫైబర్ ఉండడం వల్ల మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. సో బాడీలో గట్ హెల్త్ బాగలేకపోవడం వల్ల మీకు వామిటింగ్ అవుతుంది. అది కూడా 1000 మెంబర్స్లో ఒకళ్ళకి అవుతూ ఉంటుంది, అలా అందరికీ అలా అవ్వదండి. సో మీ కార్బోహైడ్రేట్ని తగ్గించడం వల్ల మీకు లైట్గా హెడ్ ఎక్ సిమ్టమ్ ఉంటుంది. అది కూడా ఫస్ట్ టైం షేక్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది, అందరికి అలా ఉండదండి. సో మీకేం కావాలనేది మీ కోచ్కు బాగా తెలుసండి, వాళ్ళు మీకు ప్రాపర్గా డిజైన్ చేస్తారు. మీ కోచ్ని బ్లైండ్లీ ఫాలో అయిపోండి. మీకు రిజల్ట్ ఇవ్వడం కోసం మాత్రమే వాళ్ళు ట్రై చేస్తారు. మార్కెట్లో చాలా మంది కోచెస్ ఉన్నారండి. నేను మీ కోచ్గా కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, నేను మీకు ప్రాపర్గా గైడ్ చేస్తాను. మీ రిజల్ట్ కోసం నేను మంచి సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడున్నా కానీ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీ ఇంట్లో నుంచే మీ ప్రోగ్రామ్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వెంకీ, వెల్నెస్ కోచ్.